నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి పావన కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే ద్వాదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, కార్తీక బుధవారం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధులేంటో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే ద్వాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఉంది. కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా మీ గృహంలో తులసి కోటలో ఉసిరిక కొమ్మను ఉంచి ఉసిరిక దీపాలు తులసి కోట దగ్గర వెలిగించాలి. ఆ తర్వాత ఓం శ్రీ తులసి ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగించడంతో పాటుగా ఇతర మట్టి ప్రమిదల్లో దీపాలు కూడా వెలిగించాలి. అలాగే తులసి కోట దగ్గర లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ లక్ష్మీనారాయణల చిత్రపటానికి ఉసిరికాయలతో పూజ చేయాలి. ఇలా చేస్తే కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా లక్ష్మీనారాయణల అనుగ్రహానికి, తులసిమాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక మాసంలో ద్వాదశి తిథికి చాలా ప్రాధాన్యత ఉంది. కార్తీక ద్వాదశి సందర్భంగా అన్నదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కార్తీక ద్వాదశి సందర్భంగా సాలగ్రామం దానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి ఉసిరిక చెట్టు కింద లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని ఉంచి ఉసిరికాయలతో లక్ష్మీనారాయణలను పూజించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా సాలగ్రామం దానం చేయటం ద్వారా 4 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భూమిని దానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు కూడా సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి ముత్తైదువులకి మహిళలు తాంబూల వాయనం ఇవ్వటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణు ఆలయ ప్రాంగణంలో సాయంకాలం పూట దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. దీపదానం చేస్తే చాలా మంచిది. ఎప్పుడైనా సరే దీపదానం చేసినప్పుడు దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైతే దీపదానం చేశామో ఆ ప్రదేశంలో కొద్దిగా పసుపు చల్లి బియ్యపిండితో ముగ్గు వేసి అక్కడ ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర ఒక పండు నైవేద్యంగా ఉంచి నమస్కారం చేసుకొని గృహానికి రావాలి. కాబట్టి కార్తీక మాసంలో దేవాలయ ప్రాంగణంలో దీపదానం చేసినప్పుడు ఏ ప్రదేశంలో అయితే దీపదానం చేశామో ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసి అక్కడ ముగ్గు వేసి అక్కడ ఒక దీపం వెలిగించి పండు నైవేద్యం పెట్టి గృహానికి వచ్చినట్లయితే దీపదానం వల్ల వచ్చేటటువంటి సంపూర్ణమైన ఫలితం ద్విగుణీకృతం చేసుకోవచ్చు. కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపదానం చేసి ఆ ప్రదేశంలో ఈ ప్రత్యేకమైన విధిని పాటించడం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. లక్ష్మీనారాయణల అనుగ్రహానికి, తులసిమాత అనుగ్రహానికి పాత్రులై విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. రేపటి పావన కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక బహుళ త్రయోదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. తే వేద బ్రాహ్మణముఖే నానాధర్మే ప్రకాశితా. ఆ వేదములు విప్రముఖము ద్వారా ప్రకటింపబడుతూ ఉంటాయి కనుక ఆ వేదముల ప్రకారంగా అనుష్ఠిస్తూ బోధిస్తూ ఎవడైతే ఉంటారో వారు వేదస్వరూపిణి నన్ను పూజిస్తున్నట్లే. వేదము నా స్వరూపం కదా. వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవి దయాహం తోషిత స్త్రీ సహా సంభవామి యుగే యుగే. వారి యొక్క ప్రార్థనను అనుసరించి నేను ప్రతి యుగంలో ఆవిర్భవిస్తాను. అయితే ఈ వేదాలను అధ్యయనం చేసే వాటిని జీవింపజేసే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. అవి అంతరంగ సాధనలుగా వాళ్ళు సత్యము, ధర్మము, అహింస, శమము, దమము ఇవన్నీ పాటించాలి. ఇది ప్రధాన ధర్మంలో వాళ్ళకి. వీటితో పాటు వేదముల్లో చెప్పిన సత్కర్మల్ని నాకు అర్పణ బుద్ధితో చేస్తూ ఉండాలి. దానికి తగ్గట్లుగా త్రివృతం సూత్రం అంటే యజ్ఞోపవీత ధారణం, దాని ప్రాధాన్యం చెప్తున్నాడు. దాని యజ్ఞ సూత్రం అని చెప్తారు. ఇది ప్రధానంగా 3 పేటలుగా చేయబడుతూ ఉంటుంది. వేద ప్రవరణలతో దీన్ని ధారణ చేయాలి. ఇది వేద సంఖ్యను తెలియజేస్తుంది. వేదములో ఋగ్యజుశ్యామములను కూడా తెలియజేస్తూ ఉంటుంది. పైగా మృద్భస్మ చందనాజ్జేస్తు ధారయే తిలకం ద్విజ. ఇది సనాతన ధర్మంలో అందరికీ గ్రాహ్యమేనండి. ఇక్కడ
ఇది వైదికమైనది. మృత్, భస్మ, చందనాదులు. అంటే మృత్ అంటే మృత్తిక. మృత్తిక ఏంటంటే గోపీచందనం అని చెప్తాం ఇక్కడ. అదే ఆ మృత్తికను ధారణ చేయడం విష్ణు వైష్ణవ చిహ్నం. దాన్ని భస్మము, చందనము ఈ మూడింటిని చేసి తిలకముగా ధరించుట, అంటే నుదుటి యందు ధరించుట, ఇది విధానము. ఇది సనాతన ధర్మంలో ప్రధానం. అంటే వైదికంగా చెప్తున్న అంశం కదా. అంటే భస్మము వైదికమే, మృత్ వైదికమే, చందనము వైదికమే. ఇది ఫాలే త్రిపుండ్రం కర్మాంగం కేశపర్యంతం ఉజ్వలం. ఫాలమనందు కేశపర్యంతం వరకు వీటిని ధరించాలి. అలాగే శరీరం ముందు వివిధ భాగాల్లో ధరిస్తారు. ఇక్కడ ఊర్ధ్వపుండ్రములు, త్రిపుండ్రములు అంటే తిరియక్ పుండ్రములు, తిరియక్ అంటే అడ్డగా ఉన్నది, ఊర్ధ్వపుండ్రములు ఈ విధానములు. గోపీచందనాదులు ఊర్ధ్వముగా ధరిస్తారు, భస్మం త్రిపుండ్రంగా ధరిస్తారు. అలాగే చందనం వృత్తాకారంలో కానీ లేదా ఊర్ధ్వాకారంలో కూడా ధరించడం ఉన్నది. వీటిని ధరించుతూ ఇవి అనేవి ఏమిటంటే మూడు సంఖ్యగా ధరించడంలో ప్రాధాన్యం ఏంటంటే బ్రహ్మవిష్ణు శివావాసం దర్శనాత్ పాపనాశనం. ఇది బ్రహ్మవిష్ణు శివాత్మకమై, ఋగ్యజి సామాత్మకమై, అకార ఉకార మకారాత్మకమై ఆహవనీయ గార్హపత్య దక్షిణాగ్ని స్వరూపములే ప్రకాశిస్తూ ఉంటాయి. ఇవి ధారణ చేయాలి. అంతేకాదు ఇలా పవిత్రంగా జీవిస్తూ ఉన్న విప్రుని యందు. అందుకే బ్రాహ్మణానాం కరే స్వర్గా వాచో వేదా గాత్రే తీర్థాని రాగాశ్చ నాడీషు ప్రకృతి స్త్రివృత్ సావిత్రీ కంఠకుహర హృదయం బ్రహ్మసంగీతం తేషాం స్తనాంతరే ధర్మ పృష్టో అధర్మ ప్రకీర్తిత. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. బ్రాహ్మణుని చేతిలో స్వర్గం ఉంటుంది. దీని అర్థం ఏంటంటే యజ్ఞయాగాది కర్మలన్నీ వాళ్ళకి తెలుసు కనుక యజ్ఞయాగాది కర్మలు సకామంగా చేసి స్వర్గాదులు వస్తాయి. స్వర్గం అంటే సుఖమే, ఇది పైలోకంలో వచ్చేది కాదు. దుఃఖస్పర్శ లేని సుఖానికి స్వర్గం అని పేరు. అందుకే ఏ దుఃఖం కలిగిన ఉపాయం వేదంలో ఉంది. సృష్టిలో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం వేదంలో ఉందండి. అందుకే ఆ వేదం వాళ్ళ చేతిలో ఉంది కనుక సుఖం వాళ్ళ చేతిలో, స్వర్గం వారి చేతిలో ఉన్నది. వాక్కులో వేదం ఉంది. అంతేకాదు విష్ణువు వాళ్ళకి చేతికి అందుబాటులో ఉంటాడయ్యా. కరే హరిహి, చేతిలో అందుబాటులో ఉంటాడు వాడికి. గాత్రే తీర్థాన్ని, సర్వతీర్థములు వారి యందు ఉంటాయి. ఎందుకంటే శౌచాది క్రియలు సదాచారం పాటించడం చేత. నాడీషు ప్రకృతి స్త్రివృత్, వాళ్ళ నాడి యందు, నాడుల యందు ప్రకృతి ఉంటుంది. త్రివృత్ ప్రకృతి. త్రివృత్ ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి. అది నాడి యందు ఉంటుంది. నాడులు మూడు, ఇడా పింగళ సుషుమ్న. అది ఎలా ఉంటుంది అంటే ప్రతివాడు వెన్నుమూసి యందు అదే ఉంటుంది కదా. దానిని వాడు మంత్రముతో శుద్ధి చేస్తూ ఉంటాడు కనుక దానికి సంకేతంగా ఆ నాడి ఉన్న స్థానంలోనే యజ్ఞోపవీతంగా దాన్ని ధరిస్తారు ఇక్కడ. ఇది స్తనాంతరే, వాళ్ళ యొక్క వక్షస్థలంలో ధర్మం ఉంటుంది, పృష్ఠంలో అధర్మం ఉంటుంది. పృష్ఠంలో ఉంటుంది అర్థం ఏంటంటే వెనక్కి మనం ఎప్పుడు చూడం కదా, అది పృష్ఠం. అంటే అధర్మం వైపు ఎప్పుడు చూడరాదు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. ఒక్కొక్కటి అందుకు వాళ్ళని భూదేవులు అంటారు, భూసురులు అంటారు. ఎందుకంటే ఇహ క్లేశాయ తపసే ప్రత్యత్వరూపం సుఖం నా భోగార్థాయ కల్పతే అన్నాడు ఇక్కడ. భోగం అనుభవించడం కోసం కాదు ఈ జన్మ. బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి నిద్రించే వరకు తపస్సు తప్పింపజేసుకోవడం, వ్రతాదులతో నియమాలతో శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ ధర్మాన్ని కాపాడాలి, దైవశక్తిని సమాజంలో నిలపాలి. ఒక యోధుడు చలికి వణుకుతున్నా, వర్షం కొడుతూ ఉన్నా సరిహద్దుల్లో ఎలా కాపలా కాచి దేశాన్ని కాపాడతాడో, భోగాన్ని విడిచిపెట్టి ప్రపంచాన్ని రక్షించే ధర్మాన్ని కాపాడడం కోసం భోగ త్యాగం చేసి తపస్సులో ఉండాలి. అటువంటి వాడు భగవత్ స్వరూపుడు. అటువంటి వాడు మహాత్ముడు. పూజ్యా వంజా సదుక్తుభి చతురాశ్రమ్య కుశలా మమ ధర్మ ప్రవర్తకా. అలాంటి వాళ్ళు బాలుడైనా సరే వాడికి నమస్కరించవలసినదే. అక్కడ వయస్సు చూడరాదు. బాలాశ్చాపి జ్ఞానవృద్ధ తపోవృద్ధ మమ ప్రియా. బాలురైన జ్ఞానవృద్ధులు తపోవృద్ధులై ఉంటారు. అందుకే బాలుడుగా వామనుడు వస్తూ ఉంటే విష్ణువని తెలియదు బలిచక్రవర్తికి, కాళ్ళు కడిగాడు. అది సంప్రదాయం అయినా. ఆ విప్రుడు అలా వస్తే బాలుడైనా సరే కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకున్నాడు ఇక్కడ. అంత మాత్రం బలిచక్రవర్తి తక్కిపోలే, ముల్లోకాలు గదిపుతాయి ఇక్కడ. పైగా అలా కాగలిగేడు ఈ తపస్సు వల్లే, అది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. తేషాం వచ పాలయితూ మమ అవతారా కృతామయ. వాళ్ళ మాట నిలబెట్టడానికే నేను అవతారాలు ధరిస్తాను. ఇదంతా చెప్తున్నాడు విశాఖపట్నంతో అని చెప్తూ కలిదోషహరం శృత్వా ముచ్యతే సర్వతో భయాత్. మొత్తానికి బ్రాహ్మణానాం సర్వపాప ప్రణాశనం మహాభాగ్యం కలిదోషహరం శృత్వా ముచ్యతే సర్వతో భయాత్. అలాంటి బ్రాహ్మణుని వలన ధర్మములు వింటే కలిదోషాలు పోతాయి. ఇది ఇక్కడ అంటే సకాశాద్ అగ్రజన్మనః అని మనుస్మృతులు చెప్పిన మాటకి దీనికి ప్రమాణం అండి ఇక్కడ.
ఇలాంటి నిష్ఠాగరిష్ఠైన వాడు మాట్లాడినప్పుడు అక్షరాలు మాటలు రావు, శక్తి వస్తుంది అందులోంచి. ఇక్కడ వాడు అనుష్ఠానం తపశక్తి కూడా వస్తుంది, అది రక్షిస్తుంది. అదే కలిదోషహరం శృత్వా ముచ్యతే సర్వతో భయాత్ ఇది కల్కివచ శృత్వా కలిదోష విశాతనం. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో కలిదోషాలు పోవాలి, దేశం బాగుండాలి కోరుకునేవాడు నిజమైన పాలకుడు గనక కల్కి చెప్పిన వచనాలకు విశాఖయుపుడు చాలా సంతోషించాడు. ఇక్కడ అప్పుడు ఇలా చెప్పిన వెంటనే సుఖము ఎగిరి వచ్చి కల్కికి ఎదురుగా నిలబడి స్తోత్రం చేసింది. రండి, అత్యద్భుతమైన మాట ఇక్కడ. మరి వేదమయ సుఖం కదా, అందుకే గతే రాజని సంధ్యాయాం, రాజు వెళ్ళిపోయాడు, సంధ్యా సమయమైంది, సుఖం ఎగురొచ్చింది. చరిత్వా కల్కి పురత స్తుత్వా తం పురతస్థిత, ఒకసారి చుట్టూ తిరిగి ఆ చిలుక ఆయనకు ఎదురుగా వచ్చి నమస్కారం చేసి స్తుతిపాఠకం, స్తుతి చేసింది. అంటే అర్థం ఏంటి? వేదములు విష్ణువుని స్తుతించాయి, ఇది అర్థం ఇక్కడ. వేదమంతా విష్ణు స్తుతే. ఆ స్తుతి విని ఏమిటి, ఇప్పుడు ఎక్కడికో ఎగిరొచ్చావు, మళ్ళీ నా చుట్టూ తిరిగో, ఏం చూసేవేంటి అని అడిగాడు. సందేశాలు చెప్పడానికి వచ్చాడు కదా. నేను కుతూహలం కొద్దీ కొంత తిరిగి వచ్చాను ఈ మధ్య, నీకు ఆ సందేశం చెప్పాలనుకుంటున్నాను. సముద్ర మధ్యంలో ఒకనొక ద్వీప సమీపానికి వెళ్ళాను, దాని పేరు సింహళం. మొత్తానికి అక్కడ బృహద్రథుడు అనేటువంటి వాడున్నాడు, ఆయన కూతుర్ని నేను చూశానయ్యా అక్కడ. ఆ బృహద్రథుడి కౌముది అనేటువంటి భార్య ఉన్నది. ఆ బృహద్రథుడు చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు. సుమా, ధర్మం అక్కడ ఉంది. అంటే కొన్ని కొన్ని పాకెట్స్ లాగా ఉంటాయి ధర్మబద్ధంగా ఉన్నవి, అలాంటివి కొన్ని ఉంటాయి. అలాంటి వాటితో అనుబంధం ఏర్పడుతుంది. ఇక్కడ ఒక్కొక్కటి సమీకరణ జరుగుతుంది అలాంటి శక్తులన్నిటికీ. మొత్తం భూమి అంతా రకరకాలుగా పాడైన కొన్ని ప్రధానమైన భాగములు ఉన్నాయి. అలాంటి వాటిల్లో అదొకటి. ఆ నగరం ఎలా ఉంటుందంటే ప్రాసాద హర్మ్య సదన పురరాజి విరాజితే రత్నస్ఫాటిక కుడ్యాది స్వర్ణతాభిర్విభూషితే. అద్భుతమైన ప్రాసాదములతో వాటితో ఉంటుంది. పైగా అక్కడ ఉత్తములైనటువంటి వారు, 4 వర్ణముల వారు పరస్పర సౌమనస్య సామరస్య భావనలతో ఉంటారు. అక్కడ ఆ మహానుభావుడైనటువంటి బృహద్రథునికి ఆయన భార్య కౌముదికి ఒక కుమార్తె ఉన్నది. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమ. ఆశుతోషుడైన పరమేశ్వరునికి, నీరజాక్షుడైనటువంటి శ్రీహరికి ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో మనం నిత్యం కూడాను పరమేశ్వరానికి అభిషేకార్చన నిర్వహిస్తూనే ఉన్నాం. ఈ అభిషేకాలు చేసేటప్పుడండి మనం ఏం చేయాలి? జమ్మి ఆకుని కూడాను పరమేశ్వరునికి సమర్పించాలి. అలా గనక సమర్పించినట్లయితే జాతకరీత్యా మనకు పట్టినటువంటి శని దోషాలు కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం. స్వామివారికి మన బొటన వేలు, ఉంగరపు వేలుతోనే గంధాన్ని గనక సమర్పిస్తే ప్రతినిత్యం కూడాను మనకు ధనప్రాప్తిని కలిగిస్తాడు ఆశుతోషుడైన పరమేశ్వరుడు. బొటనవేలు మధ్యవేలుతో గనక సమర్పించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి సుమా అంటోంది లింగ పురాణం. శివాలయంలో స్వామివారికి 5 తమలపాకులు తీసుకొని దాంట్లో 5 యాలకులు, జాజికాయ, జాపత్రి, దాచిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా ఉంచి 3 వక్కలు ఉంచి తాంబూలాన్ని స్వామివారికి గనక సమర్పిస్తే కార్తీక మాసంలో సర్వ కోరికలు కూడాను నెరవేరుతాయి. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం ఈ యొక్క హరిహరాత్మకమైనటువంటి కార్తీకంలో మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంతేకాదు తుమ్మి పూలతో గనక స్వామివారిని గనక పూజ చేసినట్టయితే చిన్ని చిన్ని తెలుపు రంగు కలిగిన తుమ్మి పూలు శత్రువులు సైతం కూడా మిత్రులుగా మారుతారు సుమా.
మనకు జీవితంలో శత్రువులు అనేటువంటి వాళ్ళే ఉండరు. శ్రీ కార్తీక దామోదరాయ నమః. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:36. తిథి ద్వాదశి తెల్లవారుజామున 6:23 వరకు. నక్షత్రం చిత్త పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 1:34 నుంచి 3:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:41 నుంచి 12:26 వరకు. అమృతకాలం రాత్రి 12:22 నుంచి 2:10 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:05. నేటి విశేషం బుధవారం, అలాగే ద్వాదశి రోజున తులసి దళాలు కోయకూడదండి ఎప్పుడును. అందుకని ఏకాదశి సమయంలోనే కోసినటువంటి తులసి దళాలతో ద్వాదశి రోజున అర్చన చేసుకోవాలి. అలాగే విష్ణు సహస్ర పారాయణ చేసుకోవాలి. అంత తీరిక లేని వాళ్ళు, లేకపోతే అభ్యాసంలో లేని వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామ అని 3 సార్లు కనుక వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన ఫలితం వస్తుందని శివుడు పార్వతికి చెప్పాడు. కాబట్టి ఆ శ్రీరామ రామ రామ అనుకోవడం, అందులోనూ ఈరోజు బుధవారం కాబట్టి రాముడికి ప్రీతికరమైనది. బాలరామాయణం పారాయణ చేసుకోవడం, పిల్లల చేత పారాయణ చేయించడం, అలాగే హయగ్రీవునికి పాయసం నివేదన చేయడం, ప్రసాదం విద్యార్థులకు పెట్టడం, ఇవన్నీ కూడా విద్యా కుశలతను పెంచుతాయి. ద్వాదశి సందర్భంగా పూజాంతరం చక్కగా పారణ చేసుకోవాలి, అంటే ప్రసాదం తీసుకోవాలి. ఉపవాస సమాప్తి చేయడాన్ని పారణ అని అంటారన్నమాట. అటువంటి ఉత్తమమైనటువంటి దివసం ఇది. నేటి ఆణిముత్యాలు. నటించేవారి మాటలు మెత్తగా ఉంటాయి, మంచి కోరి చెప్పేవారి మాటలు సూటిగా ఉంటాయి. కడుపారంచను బాలు త్రావని శిశున్ కంజాక్ష పీఠమ్ముపై నిడి పొంగారుడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమొత్కుంభంబు పోగొట్టి తెంపడవన్ కుంభములోని వెన్నతిని విధ్యాసంకులన్ భష్పుడై. ఓ రాయోటి తీసుకున్నాడు. అమ్మ నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా మధ్యలో వదిలేసి ఆ పాలు కాగిపోతున్నాయి, పాలు పొంగిపోతాయి, పొయ్యిలో పడిపోతాయని వెళ్ళిపోతావా? అమ్మ నాకు ఆకలి తీరలేదు, అవతల ఆటలు గడిపోవాలి, ఏంటమ్మా నువ్వు పాలిమ్మంటే ఇవ్వమమ్మా అన్నాడు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఆ రాయోటి తీసుకుని ఆ కుండ తీసుకొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది. ఆ మజ్జిగ వెన్నముద్దలు అన్నీ కిందకు వచ్చాయి. ఓ వెన్నముద్దోటి తీసుకున్నాడు, గబగబా పక్కకి వెళ్ళాడు. ఆ పక్క ఇంటి వాళ్ళ దగ్గర ఉన్న ఓ పనికిరాని చక్కెరలు తిరగేసి దాని మీద ఎక్కి నిలబడి తాను కొంచెం వెన్న తింటూ ఆ పక్కనున్న కోతికి ఒకదానికి పెడుతున్నాడు. ఏ అవతారంలో ఉన్నా వానరాల్ని సేవిస్తూ ఉంటాడు. ఆ చక్కగా ఆ కోతికి పెడుతున్నాడు. అమ్మ పాపం వెళ్ళి పాలు దింపింది, కిందకు వచ్చింది, ఇలా చూసింది, ఏడి కొడుకని. ఇంకెక్కడ కొడుకు? ఎక్కడో అల్లరి చేయడానికి వెళ్ళిపోయాడు. కుండ బద్దలైపోయింది, ఆ మజ్జిగంతా కారిపోయింది, వెన్నముద్దలు పడిపోతున్నాయి.
చూసింది లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలురకులు పద్యంబరయన్నది. పిల్లల్ని నా కొడుకుని ముద్దు చేస్తే మర్యాదగా ఉండరు, అప్పుడప్పుడు 2 తగిల్చాలి. అందుకని ఇవాళ కొడతాను కృష్ణుడు. ఎవరిని? ఏ మహానుభావుడు లోకానికి ఇలా వేలు చూపించి సమస్త భూతములను శాసించగలడో వాణ్ణి కట్టి కొట్టేస్తాడు. మెల్లగా వెళ్ళి పట్టుకుందామని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. ఆయన అంతకన్నా జాగ్రత్తగా ఉన్నాడు. కొండ బద్దలు కొట్టాడు కదా, అమ్మ వస్తుందని తెలుసు. వెనక్కి తిరిగి చూశాడు, రానే వచ్చి గభాలన ఆ రోలు మించి కిందకి దూకేశాడు, పరిగెడుతున్నాడు. ఆ ఇల్లు బోలెడన్ని స్తంభాలతో నిర్మించారు. అందుకని ఆవిడ ముందు పరిగెడుతోంది. పిల్లాడు ఏముంది, ఓ స్తంభం చాటుకి వెళ్ళి దాక్కున్నాడు అనుకోండి, ఎవరికి కనపడ్డావు. అమ్మ పరిగెత్తుకొస్తోంది, స్తంభాల చాటున దాక్కుంటున్నాడు. ఆ కళ్ళని ఇలా 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 చెయ్యి పెట్టి రుద్దేస్తున్నాడు. ఆ పెట్టిన కాటుకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఈ చేతి మండ అంతా కాటికి అంటుకుపోయింది. దొంగేడు పేడుస్తున్నాడు, స్తంభం చాటుని చూస్తున్నాడు. అమ్మ అమ్మ ఇంకెప్పుడు నేను అల్లరి చేయనమ్మా, వెన్న దొంగతనం చేయనమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నన్ను వదిలిపెట్టేయమ్మా అంటున్నాడు. పరిగెత్తింది. ఆఖరికి ఎలా అయితేనేం పట్టుకుంది. ఆ గోడ పట్టుకుని భుజం దగ్గర తీసుకొచ్చి, ఎంత కాదన్నా పరమేశ్వరుడు కదూ, 33 కోట్ల మంది దేవతలు తెల్లబోయారు. మోకాళ్ళ మీద కూర్చుని యశోద తప్ప దాన్ని అనుభవించిన వాళ్ళెవ్వరూ లేరు వాంగ్మయంలో. ఆయన్ని ఇలా ఎడంచేత్తో పట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపించి, కడుపులో బాధ, అక్కసు, కొడుకు అల్లరి చేస్తున్నాడని. యశోద కూడా అంది, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడూ నువ్వెన్న తినరట, చోరత్వం మించుకయును ఎర్రరట, ధరిత్రినిట్టి నీతులు కలరే. పాపం నువ్వు ఎప్పుడు వెన్న తినలేదే, నేను కుండలతో దాచుకుంటున్నాను. పాపం నువ్వు ఎప్పుడన్నా వెన్న తెలిస్తే కదూ, ఎప్పుడన్నా దొంగతనం చేస్తే కదూ, నా అదృష్టం రా నాయన, గొప్ప కొడుకు పుట్టావు అని ఒక్కసారి వెనక్కి చూసింది. ఆ గోపకాంతలందరూ చూస్తున్నారు. దొరకడు మీ అబ్బాయి అన్నారు కదూ, దొరికాడు. ఏరా పట్టిన పట్టుబడని నువ్వు పట్టెదనని చెలము కొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా నువ్వు ఎవరికి దొరకవుట, పారిపోతావుట, నాకు కూడా దొరకవా, నేను పట్టుకోవాలంటే పట్టుకోలేనా, చూసావా ఎలా పట్టుకున్నానో అంటోంది. నిజంగా ఆవిడ పట్టుకోగలదా? ఆవిడ పట్టుకుంటానంటే పట్టుబడేవాడు ఆయన. ఆయన పట్టుబడతాననుకున్నాడు కాబట్టి పట్టుబడ్డాడు. ఇప్పుడు ఆవిడ కట్టేస్తానంది కదా, మరి గోపకాంతలు అందరూ చూస్తున్నారు. కట్టేయాలంటే కట్టడానికి తాడు తీసుకురావడానికి ఈయన వదిలింది అనుకోండి, దొరుకుతాడా మళ్ళీ? దొరకడు. అందుకని ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుంటోంది. ఏదో పెద్ద కథ జరుగుతోంది, నువ్వు అల్లరి చేస్తున్నావు అంటోంది. అది వెడుతోంది. ఆ చల్ల చేసి వదిలేసిన తాళ్ళు ఒక్కొక్కటి తీస్తోంది. ఆ నడుం చుట్టూ తిప్పి రోటికి ముడేద్దామని ముందు ఇక్కడ ముడేస్తోంది. 2 అంగుళాలు తక్కువ వచ్చింది. మళ్ళీ పిల్లాడిని అలాగే పట్టుకుంటోంది. పక్క గదిలోకి ఎడుతోంది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తాళ్ళు తీసుకొస్తోంది. తాడు ముడేయాలంటే 2 చేతులు సహకరించాలి. 2 చేతులు సహకరించాలని పిల్లాడిని వదిలేసిందా, పారిపోతాడు. అందుకని వాడు నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరగా పట్టుకుని తాళ్ళు 2 ముడేస్తోంది. ముడేసి మళ్ళీ నడుం చుట్టూ తిప్పుతోంది. ఎలా? ఎక్కడ పుట్టావురా, నా ప్రారంధం రా, ఎంత అపకీర్తి తెస్తున్నావురా, ఏమి ఆటలు రా, ఏం దొంగతనాలు రా, ఏమల్లర్రా అంటోంది, తిప్పుతోంది. పరమేశ్వరుణ్ణి తను కౌగిలించుకుంటోంది, దగ్గర పెట్టుకుంటోంది, కట్టేస్తోందని తనకి తెలుసా? తెలియదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తూనే స్వధర్మంలో ఉన్నాను. ఓ జనక మహారాజా, నీ బుద్ధి మోక్షధర్మంలో ఆసక్తి కలిగి ఉందని నేను విన్నాను. కనుక నీకు మేలు చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నీ మోక్ష జ్ఞానంలో నిజాన్ని తెలుసుకోవాలనే కోరికతోనే ఇక్కడికి వచ్చాను. నేను స్వపక్షాన్ని ఆశ్రయించి కానీ పరపక్షాన్ని ఆశ్రయించి కానీ ఈ మాటను చెప్పడం లేదు. వాక్కును నియమించేవాడే శాంతమైన పరబ్రహ్మయందు నిమగ్నుడై ఉంటాడు. అతడే ముక్తుడవుతాడు. పట్టణంలో జనం లేని ఒక ఇంట్లో సన్యాసి నివసించినట్లుగా నేను నీ శరీరంలో ఈ రాత్రి ఉంటాను. ఓ జనక, అలాంటి నన్ను నువ్వు చాలా గొప్పగా గౌరవించావు. నీ మాటలతో నాకు మంచి ఆతిథ్యం ఇచ్చావు. ఇప్పుడు నేను చాలా హాయిగా ఉన్నాను. నీ శరీరంలో అనే అందమైన గృహంలో నిద్రించి రేపు పొద్దున్నే ఇక్కడి నుంచి వెళతాను అన్నది సన్యాసినైనటువంటి సులభ. ఓ ధర్మరాజా, ఇది సులభ చెప్పిన జ్ఞానబోధ.
ఇది అర్థవంతంగా ఉంది. ఆ మాటలు విని జనక మహారాజు ఇంకా ఏమీ మాట్లాడలేదు అని బోధించాడు భీష్మ పితామహుడు. ఇందులో శరీరాభిమానాలు ఎలా విడిచిపెట్టాలి అనే విషయం చెప్పబడింది. అలాగే త్యాగ స్వరూపం ఎలా ఉంటుంది, మోక్ష స్వరూపం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. ఇలాంటి కథలలో మనం ఇలా ముఖ్యమైన విషయాన్ని పట్టుకొని ఇందులో చెప్పబడిన ఉపాయాలను శాస్త్రంలో చెప్పినట్లుగా ఆచరించి జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 321వ అధ్యాయం. శాంతి పర్వంలో భీష్మ పితామహుడు ధర్మరాజుకు బోధన చేస్తున్నాడు. ఈ సందర్భంలో నారదాది మహర్షులందరూ కూడా, ఇంద్రాది దేవతలందరూ కూడా వాళ్ళ సందర్భాల్లో జనకుడు మహాత్ములైనటువంటి యోగులు వాళ్ళు చర్చించుకున్న విధానం ఏముందో అదంతా కూడా ఉదాహరణ ఇస్తూ ఆ వృత్తాంతాన్ని, ఇది జరిగిన కథ, వాళ్ళు మాట్లాడుకున్న కథ అనే సాక్షిగా, తార్కణ్యంగా, అంటే తాను విన్నదిగా చెప్తూ ఉన్నాడు. అటువంటి ధర్మరాజు భీష్ముడిని మళ్ళీ ఇంకా ప్రశ్నిస్తున్నాడు. ఓ పితామహ, పూర్వం వ్యాసమహర్షి పుత్రుడైన శుకుడు ఎలా వైరాగ్యం పొందాడు? ఇదే కాకుండా వ్యక్తం అవ్యక్తమైనటువంటి తత్వాలకు బుద్ధితో నిశ్చయించిన స్వరూపాన్ని వివరించు. అలాగే జన్మలేని నారాయణుడి కథను చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. ఓ రాజా, శుకుడు ఎలా విరాగి అయ్యాడో చెప్తున్నాను విను. వైరాగ్యంపై కోరిక గలవారు వీటిని పాలించాలి. అయితే క్రమబద్ధంగా తమ తమ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పూర్తిగా నెరవేర్చాలి. ఆ తరువాతే ఈ నియమాలను పాటించాలి. ఇది ఈనాటి ధర్మం, కలియుగ ధర్మం ఇప్పుడు. కానీ ఆనాటి ధర్మం, ఆనాటి పరిస్థితులను వేరుగా ఉన్నాయి. దీన్ని గమనించాలి. బోధ బాగుంది కదా అని ఆచరించడం మంచిదే, కానీ తమ ధర్మాలు, తమ బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే వైరాగ్య మార్గాన్ని అనుసరించాలి. దీన్ని విరాగి కావాలనుకున్న వారు బాగా గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతలన్నీ విడిస్తే మాత్రం భ్రష్టులైపోతారు, నరకంలో పడతారు. ఇక కథను విందాం. పూర్వం శుకుడు సామాన్య వ్యక్తుల్లాగా నడుచుకుంటూ ఎలాంటి భయం లేకుండా సంచరిస్తున్నాడు. ఆ శుకుడికి వ్యాసుడు తగిన సంస్కారాలు చేసి వేదాధ్యయనం చేయించాడు. తర్వాత ఇలా ఉపదేశించాడు. ఓ కుమారా, ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించు, ఇంద్రియాలను జయించు, బాగా తీవ్రమైన చలిని, వేడిమిని, ఆకలి దప్పులను సహించు, ప్రాణవాయువును జయించు, నిజాన్నే చెప్పటం, నిజాయితీగా నడుచుకోవటం, కోపించకుండా ఉండటం, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవటం, తపస్సు, అహింస, దయ మొదలైన ధర్మాలను యథావిధిగా ఆచరించు, సత్యాన్ని అనుసరించు, అన్ని రకాల మోసాలను విడిచిపెట్టు, ధర్మమందు ఆసక్తుడివి కా, దేవతలను అతిథులను సత్కరించు, మిగిలిన ఆహారాన్ని ప్రాణరక్షణ కోసం మాత్రమే తిను. ఓ కుమారా, ఈ దేహము నీటి బుడగ వంటిది. దీనిలో జీవుడు పక్షిలాగా ఉన్నాడు. మిత్ర బాంధవులతో ఉండటం కూడా శాశ్వతం కాదు. అయినా నువ్వెందుకు పరధ్యానంగా ఉన్నావు, ఉదాసీనంగా ఉన్నావు? రోజులు దొర్లిపోతున్నాయి, ఆయస్సు కూడా తగ్గిపోతుంది, జీవితం ముగిసిపోతుంది. అయినా నువ్వు మేల్కోవు, కర్తవ్యాన్ని ఎందుకు పాటించవు? ధర్మాత్మలను, మహాత్ములను, నిత్యము సంతోషంగా ఉన్నవారిని, వేద ధర్మాన్ని ఆచరించేవారిని, ధర్మ మార్గాన్ని పాటించేవారిని సేవించు. నీ కర్తవ్యం గురించి వారిని అడుగు. నువ్వు ధర్మం అనేటువంటి నిచ్చెనను సంపాదించు. మెల్లమెల్లగా దాని మెట్లను ఎక్కుతూ పైకి వెళ్ళు. ఇంకా నువ్వు పట్టు పురుగులాగా ఉన్నావు. నీలో ఉన్న వాసనలు అనే వలలో
నువ్వు పురుగులాగానే చిక్కుకొని ఉన్నావు. మానవుడు నిలుచున్నా పడుకున్నా ఎప్పుడూ మృత్యువు వెతుకుతూనే ఉంటుంది. హఠాత్తుగా మృత్యువుకు ఆహారమయ్యే నువ్వు ఇలా నిశ్చింతగా ఎలా ఉండగలుగుతున్నావు? నాయనా, తొందరగా ముందుకు వెళ్ళు. హృదయాన్ని బాగా కలతపెట్టే భయంకరమైన మహా ఆపద ఎదురవుతుందని తెలుసుకో. కనుక పరమానంద ప్రాప్తికి ప్రయత్నించు. రోగాన్ని సారథిగా చేసుకొని యముడు హఠాత్తుగా నీ శరీరాన్ని చీల్చేస్తాడు. కనుక ఈ జీవితం నాశనం కాకముందే మహత్తరమైన తపస్సును యథావిధిగా చెయ్యి. జీవుడు ఒంటరిగా పరలోకానికి పోయేటప్పుడు తల్లి, తండ్రి, సోదరులు, చుట్టాలు, ఇతరులైన ఆత్మీయులు మొదలైన వారిలో ఏ ఒక్కడు కూడా వెంటరారు. అది జ్ఞాపకం పెట్టుకో. నువ్వు ఎవ్వరూ నీ జతలో రారు. యదేవ కర్మ కేవలం యదేవ కర్మ కేవలం పురాకృతం శుభాశుభం పురాకృతం శుభాశుభం తదేవ పుత్ర సార్థికం తదేవ పుత్ర సార్థికం భవత్యముత్ర గచ్చతః గచ్చతః. నాయనా, పరలోకానికి వెళ్ళేటప్పుడు తాను పూర్వం చేసిన మంచి చెడు పనుల ఫలితం మాత్రమే జీవుడికి తోడుగా వస్తుంది. దుష్కృతం స్కృతం చేయవ, ఇవి రెండే వస్తూ ఉంటాయి. గృహాన్ని వదిలేస్తూ ఉంటాం, గృహంలో ఉండే సామాన్ని వదిలేస్తాం, తీసుకుపోతారు. ఇది మొదటే వదిలేస్తాం. బంధువులు వస్తారు, బంధువులు వదిలేస్తారు. ఇక శరీరాన్ని కూడా అక్కడ కాల్చేస్తారు, లేకపోతే చేస్తారు. మన ఇంట వచ్చేది సుకృతం దుష్కృతం. నాయన, నీ వయస్సులో 24 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు 25 ఏళ్ళు నీకు వచ్చాయి. కనుక ధర్మాన్ని సంపాదించు. నీ వయస్సు ఆగకుండా గడిచిపోతుంది, గ్రహించు. ఇప్పుడు సత్యం చెబుతున్నాను, గ్రహించు. ధనేన కిం యన్న దదాతి నాశ్నుతే ధనేన కిం యన్న దదాతి నాశ్నుతే బలేన కిం యేన రిపున బాధతే బలేన కిం యేన రిపున బాధతే శ్రుతేన కిం యేన న ధర్మమాచరేత్ శ్రుతేన కిం యేన న ధర్మమాచరేత్ కిమాత్మనాయో న జితేంద్రియో వచీ కిమాత్మనాయో న జితేంద్రియో వశీ. ఎవరికి ఏమీ ఇవ్వని ధనం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇస్తూ ఉండాలా, ఖాళీ అవుతూ ఉండాలా, మళ్ళీ వస్తూ ఉండాలా. శత్రువును బాధించిన బలం వల్ల ఏ ప్రయోజనము ఉండదు. ధర్మాన్ని ఆచరించిన విద్య వల్ల ఏ ప్రయోజనము ఉండదు. ఇంద్రియాలను జయించి వశం చేసుకోని మనస్సు వల్ల ఏ ప్రయోజనము ఉండదు అని బోధించాడు వ్యాస భగవానుడు. ఎన్ని మాటలు చెప్పుకున్నా చాలది, రాసి పెట్టుకోవాలి మనం. ఓ ధర్మరాజా, ఈ మంచి మాటలను శుకుడు శ్రద్ధగా విన్నాడు. మోక్ష విద్యను ఉపదేశించిన తండ్రికి నమస్కారం పెట్టి వెళ్ళాడు. అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 322వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముని ఇలా అడుగుతున్నాడు. ఓ పితామహ, దానం, యజ్ఞం, తపస్సు, గురుసేవ అనే వీటి వల్ల కలిగే ఫలితాన్ని చెప్పని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. రాజా, బుద్ధి కామక్రోధాదులతో కలిసినప్పుడు వాటి ప్రేరణ పొందినటువంటి మానవుడి మనస్సు పాపపు పనులు చేయటంలోనే ఆసక్తి కలిగి ఉంటుంది. తర్వాత ఆ వ్యక్తి చెడు పని చేసి గొప్ప కష్టంలో పడిపోతాడు. పాపకర్మలు చేసే దరిద్రులు ఒక కరువు నుండి ఇంకొక కరువులోకి, ఒక కష్టం నుంచి ఇంకొక కష్టంలోకి, ఒక భయం నుంచి ఇంకొక భయంలోకి పోతారు. మరణించిన వారికంటే ఎక్కువగా మృతప్రాయులు అవుతారు. శ్రద్ధ కలవారు, జితేంద్రియులు, ధనవంతులు, సత్కర్మ పారాయణులు ఒక సంతోషం నుంచి ఇంకొక సంతోషానికి, స్వర్గానికంటే అధికంగా ఉన్న స్వర్గానికి, పుణ్యలోకాల కంటే ఎక్కువగా ఉన్నటువంటి పుణ్యలోకాలకు, సుఖానికంటే అధికమైన సుఖానికి చేరుతారు. దేవతార్చన చేసేవారు, అతిథి సత్కారం చేయటానికి ఇష్టపడేవారు, ఉదారులు, సాధు సజ్జన భక్తులు, పుణ్యాత్ములు అయిన మానవులు, తమ కుడి చేతిలాగా పుణ్యకర్మ చేసేవారు, మనస్సును వశం చేసుకున్న యోగులు మాత్రమే సులభమైన ఉత్తమ మార్గంలో
ప్రయాణం చేస్తారు. వీళ్ళందరూ కూడా, ఈ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఏ వ్యక్తి ఎలాంటి కర్మ చేస్తాడో అదే అతని వెంట ఉంటుంది. కర్త త్వరగా పరుగు తీస్తే ఆ కర్మ కూడా అంతే వేగంగా అతడి వెంట పరుగుతుంది. అతడు నిద్రించినప్పుడు అతని కర్మఫలం విశ్రాంతి తీసుకుంటుంది. అతడు లేచినప్పుడు అది ఖండితం పట్టుకుంటుంది. మళ్ళీ అది కూడా అతడితో పాటే నిలబడుతుంది కూడా. నేను కూడా ఉన్నానంటుంది. నడుస్తున్నప్పుడు వెంట నడుస్తుంది. ఏ పని చేస్తున్నా అతడి కర్మ సంస్కారం మాత్రం అతన్ని వదిలిపెట్టదు. నీడలాగా ఉంటుంది, వెంటే ఉంటుంది. తమ పూర్వజన్మంలో చేసిన సమస్త కర్మల ఫలాలను కూడా ఎల్లప్పుడూ ఆ వ్యక్తులు తాము మాత్రమే అనుభవిస్తారు. స్వకర్మఫల నిక్షేపం, స్వకర్మఫల నిక్షేపం విధాన పరిరక్షితం, విధాన పరిరక్షితం భూతగ్రామ మిమం కాలః సమంతాదపకర్షతి, సమంతాదపకర్షతి. తమ తమ కర్మఫలాలను తాకట్టు పెట్టబడిన వస్తువుల్లాంటివి. శాస్త్రానుసారంగా అవి సురక్షితంగా ఉంటాయి. తగిన సమయం వచ్చినప్పుడు కాలం ఈ ప్రాణులను కర్మానుసారంగా లాగుకొని పోతూ ఉంటుంది. ఎవ్వరి ప్రేరణ లేకుండానే పూలు పూస్తాయి. తగిన సమయాల్లో వృక్షాలకు పళ్ళు కాస్తాయి. పూర్వజన్మలో చేసిన కర్మ కూడా ఫలానుభవ సమయాన్ని అతిక్రమించదు. ఆత్మనా విహితం దుఃఖం, ఆత్మనా విహితం దుఃఖం, ఆత్మనా విహితం సుఖం, ఆత్మనా విహితం సుఖం. తాను చేసుకున్న కర్మఫలమే దుఃఖం, తాను చేసుకున్న కర్మఫలమే సుఖం. జీవుడు మాతృగర్భంలో శయనించిన వాడి నుండే పూర్వజన్మలోని శరీరం ద్వారా సంపాదించిన సుఖదుఖాలను అనుభవించడం మొదలు పెడుతూనే ఉంటాడు. బాలో యువావా వృద్ధశ్చ, బాలో యువావా వృద్ధశ్చ యత్కరోతి శుభాశుభం, యత్కరోతి శుభాశుభం తస్యాం తస్యామవస్థాయాం, తస్యాం తస్యామవస్థాయాం భుంక్తే జన్మని జన్మని, భుంక్తే జన్మని జన్మని. బాలుడైనా యువకుడైనా వృద్ధుడైనా ఒక వ్యక్తి తాను చేసిన మంచి చెడు పనుల ఫలితాన్ని జన్మజన్మాంతరాలలో ఆయా అవస్థల్లోనే అనుభవిస్తాడు. మురికి పట్టిన వస్త్రాన్ని నీటిలో నానబెట్టి ఉతికితే అది శుభ్రమవుతుంది. అలాగే నియమాలు పాటిస్తూ చక్కగా ఉపవాసాలు చేస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. అనంతమైన సుఖం కలుగుతుంది. ఇతరులను వెక్కిరించకూడదు, ఇతరుల తప్పులను ఎత్తి చూపకూడదు. చర్చించటం వల్ల ప్రయోజనం ఉండదు. చక్క నిధి, అనుకూలమైనది, తనను మేలు కలిగించేది ఏది ఉందో దాన్ని తెలుసుకొని చెయ్యాలి అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 323వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. తాత, వ్యాస మహర్షికి ధర్మాత్ముడు తపస్వి అయిన శుక మహర్షి ఎలా జన్మించాడు? ఆయనకు పరమసిద్ధి ఎలా లభించింది? ఆ కథను నాకు చెప్పు. మునీశ్వరుడైనటువంటి వ్యాసుడు శుకుణ్ణి ఏ శ్రీయందు పొందాడు? ఆ శుకుడు తల్లి పేరు నాకు తెలియదు, ఆయన పుట్టుక గురించి కూడా తెలియదు. ఓ పితామహ, నాకు ఆ శుక మహర్షి మహాత్మ్యాన్ని, ఆత్మయోగాన్ని చెప్పని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఓ రాజా, ఎక్కువ కాలం జీవించటం చేత, తల పండిపోవటం చేత, సంపదలు బాగా ఉండటం చేత, లెక్కలేనంతమంది ఉండటం చేత ఎవరూ గొప్పవారు కాదు. వేదాలను అధ్యయనం చేయటం చేత మాత్రమే వ్యక్తి గొప్పవాడు అని మన మహర్షులు నియమం పెట్టారు. ఎంతమంది ఎంత డబ్బున్నా గొప్పవారు కాదు. వేదాల అభ్యాసం, వేదార్థం తెలుసుకున్న వాళ్ళకి. పూర్వకాలంలో ఒకనాడు శివుడు మేరుపర్వతం శిఖరం మీద అందమైన గన్నేరు వనంలో భూతగణాలతో విహరిస్తున్నాడు. ఆ సమయంలో శివుడితో పాటు పార్వతీదేవి కూడా ఉంది. ఆ రోజుల్లో అక్కడే కృష్ణద్వైపాయన వ్యాస మహర్షి గొప్ప తపస్సు చేస్తున్నాడు. ఆయన యోగశక్తితో మనస్సును పరమాత్మపై నిలిపి పుత్రుణ్ణి పొందాలనే కోరికతో తపస్సు చేస్తున్నాడు. అగ్ని, భూమి, జలం, వాయువు, ఆకాశంతో సమానమైన ధైర్యశాలి అయిన కుమారుడు కలగాలనే కోరికతో
ఆయన తపస్సు చేస్తున్నాడు. అక్కడ శివుడు గన్నేరు పూలలతో అందమైన మాలను ధరించి వెన్నెల వెలుగుతో కూడిన చంద్రునిలాగా ప్రకాశిస్తున్నాడు. ఆ వనం దేవర్షులతో నిండి ఉంది, దివ్యంగా ఉంది, అందంగా ఉంది. అక్కడే వ్యాసుడు పుత్రుణ్ణి పొందాలని పరమయోగాన్ని ఆశ్రయించి తపస్సు చేస్తున్నాడు. గొప్ప కఠోర తపస్సు చేస్తున్నాడు. ఆయన ప్రాణశక్తి క్షీణించలేదు, ఆయనకి ఎలాంటి శ్రమ కలగలేదు. అది 3 లోకాలు వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అలా ఆ మహర్షి తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ఆయన జటలు అగ్నిజ్వాలలతో సమానంగా తేజస్సుతో వెలుగులు వెదజల్లుతూ కనిపించాయి. ఆ మహర్షి యొక్క తపస్సు గురించి నాకు పూర్వం మార్కండేయ మహాముని చెప్పాడు. దాన్ని విను. పూర్వం మహర్షులందరూ కూడా ఏదైనా ఒక కోరిక కావాలంటే తపస్సు చేసేవారు. అంటే వాళ్ళ దగ్గర ఉండే శక్తిని ఖర్చు పెట్టేవాళ్లే కాదు, అది కావాలంటే దానికి మాత్రమే తపస్సు చేసేవారు. ఆ తపస్సు సిద్ధించిన తర్వాత ఆ కోరిక మాత్రమే కోరేవారు. దాంతో వాళ్ళ తపస్సుకు సరిపోతుంది. ఆ విధంగా ప్రతి కోరికకు ప్రతి సందర్భంలోనూ తపస్సు చేసేవారు. అంటే వాళ్ళ దగ్గర బోరుడంత శక్తి ఉన్నప్పటికి కూడా దాన్ని వినియోగించరు, అది అట్లనే పెట్టుకొని పోతూ ఉంటారు. అదే మాదిరి వ్యాసుడు కూడా. శివుడు వ్యాసుడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ ద్వైపాయన, నువ్వు కోరినట్లుగానే నీకొక పుత్రుడు పుడతాడు. యథాహ్యగ్నిర్యథ వాయు, యథాహ్యగ్నిర్యథా వాయు, యథా భూమిర్యథా జలం, యథా భూమిర్యథా జలం, యథాచకం తత శుద్ధక, యథాచకం తత శుద్ధక, భవితా తే సుతో మహాన్. అతడు అగ్నిలాగా, వాయువులాగా, భూమిలాగా, జలంలాగా, ఆకాశంలాగా పరమ పవిత్రుడై ఉంటాడు, మహాత్ముడై ఉంటాడు. అతడెప్పుడు బ్రహ్మభావనకు అలవాడే ఉంటాడు. పరబ్రహ్మయందే మనస్సు లగ్నం చేసి ఉంటాడు. భగవద్బుద్ధి కలిగి ఉంటాడు. భగవంతుణ్ణి ఆశ్రయించి ఉంటాడు. అలాంటి నీ పుత్రుడు తేజస్సుతో ముల్లోకాలను వ్యాపిస్తాడు, గొప్ప కీర్తిమంతుడవుతాడు అని శివుడు వరమిచ్చాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 324 అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్తున్నాడు, రాజా, వ్యాసుడు శివుడి వల్ల వరాన్ని పొందాడు. తర్వాత ఒకనాడు అగ్నిని పుట్టించాలని 2 కొయ్య ముక్కలను తీసుకొని వాటిని తీవ్రంగా అగ్నిమథనం రాపిడి చేశాడు, గురి చేశాడు. అగ్నిమథనం చేస్తున్నాడు మంత్రాలతో. సరిగ్గా ఆ సమయంలో ఘృతాచి అనే అప్సరస అక్కడికి వచ్చింది. ఆమెను వ్యాస మహర్షి చూశాడు. ఆమెను చూసిన వెంటనే మహర్షి కామమోహితుడయ్యాడు. దానిని ఘృతాచి గమనించి వెంటనే చిలుకైపోయింది. ఆయన వద్దకు వచ్చింది చిలుకైపోయి. దాంతో మహర్షికి మరింతగా మోహం ఎక్కువైపోయింది. చిలుక చూస్తూనే మోహం అవుతుంది కదా. తనలో కలిగిన ఈ కోరికను మహర్షి గ్రహించి నియంత్రించసాగాడు. అయినా దానిని తొలగించుకోలేకపోయాడు. ఎందుకంటే అది అలా జరగాలని రాసిపెట్టుంది కదా, అక్కడే ఎదిలించాడు పొమ్మని, పోలేదు అది. కనుకనే వ్యాసుడు ఘృతాచి అందానికి మోహితుడయ్యాడు. ఇంతలో అగ్నిని పుట్టించాలనే కోరికతో కొయ్య ముక్కలను రాపిడి చేస్తున్నాడు. తనలో కలిగిన కామ వికారాన్ని అణిచిపెట్టుకున్నాడు. దాంతో ఆయన రేతస్సు ప్రకటమై ఆ అరణీ కాష్ట మీద పడింది. తన యొక్క తేజస్సు కంటి నుంచి పడిపోయింది. వ్యాస మహర్షి ఎలాంటి సందేహం లేకుండా ఆ అరణిని మతిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ అరణిలో నుంచి సుఖమహర్షి అవతరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.